ఒక్కసారి అందరూ హాయ్ చెప్పండి మా డ్రోన్ బాయ్ కి. yes yes are you ready to meet your bro? oh my god. So, July 28th na Bro movie release avbotondi. Yes. Power star Pawan Kalyan garu and alage Sai Dharam Tej garu kalsi natinchina first ever beautiful movie Bro. అమెరికాలో ది బిగ్ వన్ ఫోర్డ్స్ అవుట్ ఫోన్ వంటి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ను నిర్మించిన ఘనత పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే దక్కుతుంది. టీజీ విశ్వప్రసాద్ స్థాపించిన ఈ బ్యానర్ అతి తక్కువ కాలంలోనే అద్భుతాలు సృష్టించింది. వివేక్ కూచిబొట్ల గారు సహ నిర్మాతగా 2018లో నందమూరి కళ్యాణ్ రామ్ గారు నటించిన ఎమ్మెల్యే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాపై ఎంతో ఫ్యాషన్ అంతకు మించిన ఓ ఎమోషన్ కలిగిన ఈ సంస్థ అధినేత విశ్వప్రసాద్ గారు ఎన్నో హిట్ సినిమాలని తీయడమే కాదు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ప్రతిభ కలిగిన దర్శకులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా గూఢచారి, ఓ బేబీ, వెంకీ మామ, A1 ఎక్స్ప్రెస్, రాజరాజ చోరా వంటి సినిమాలతో హిట్స్ అండ్ సూపర్ హిట్స్ అందుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా అధ్యక్ష అయిన అమెరికా, ఆద్య వంటి సినిమాలను నిర్మించి అక్కడ కూడా మంచి విజయం సాధించింది పీపుల్ మీడియా. కేవలం థియేటర్ సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై అడుగుపెట్టి నిశ్శబ్దం, కుడియడం అయితే బ్లడ్ మేరీ వంటి సినిమాలతో తన ఉనికిని చాటుకున్న అగ్ర సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పాన్ ఇండియా సినిమా అయిన కార్తికేయ 2 చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. So event organized by Shreyas Media. So now the wait is over. I'd like to invite Sai Dharam Tej garu along with Samudragani garu onto the stage. So please welcome. Enti indakati nunchi arustunnaru ippudu arvara? Yes, come on, louder. रे रे ना
చేస్తే చాలా కామన్గా ఉంటుంది తప్ప మీరందరూ గట్టిగా సాంగ్ లాంచ్ అని అరిస్తేనే అవుతుంది. సో మీ అరుపే సాంగ్ లాంచ్. 1 2 3 అంటాను, సాంగ్ లాంచ్ అని చెప్పి మీరు చెప్పాలి. ఓకేనా? షూర్. 1 2 3. Song launch, please. ఎలా ఉంది సాంగ్? జానవులే సాంగ్ ఫ్రమ్ బ్రో మూవీ మన తిరుపతిలో లాంచ్ అయింది. నచ్చిందా? ఎక్కడ మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి? కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్. బ్రో మూవీ మంత్ 28th నా రిలీజ్ కి రెడీగా ఉంది. ఆర్ యు గైస్ రెడీ టు హ్యావ్ దట్ బ్లాస్ట్? సాయిధరం తేజ్ గారు, స్టేజ్ ఇస్ యువర్స్. సార్, ప్రసాద్ సార్. ప్రసాద్ గారు, వెల్కమ్ అండి. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. దిస్ డే ఇట్స్ ఎ మెమరబుల్ డే. నా బ్రోతో పనిచేసినది ఒక్కొక్క రోజు ఓ ఫెస్టివల్ లాగా ఉండు. నా బిగ్ బ్రో కళ్యాణ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకునే ఉండాలి. అలా వచ్చి దేవుడు వచ్చి దిగినట్టు దిగుతున్నారు ఈ ఫిల్మ్లో. చూడండి, తిరువిక్రమణ చాలా థ్యాంక్స్ అన్న. తర్వాత నా టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. తమన్ సార్, నవీన్ నోలి సార్, ప్రకాష్ణ, కెమెరామ్యాన్ సుజిత్, వాసుదేవ్, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ సార్, వివేక్ సార్, అందరికి చాలా థ్యాంక్స్ అండి. బ్రో, ఈ మూవీ మీ లైఫ్లో ఈ మూవీని మర్చిపోరు. అలాంటి ఓ మూవీగా ఉండు. మీతో పాటు నాన్న కూడా 28th కోసం వెయిట్ చేసుకున్నాను, మీతో కూర్చొని చూడడానికి. విల్ మీట్ థియేటర్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Please, one second. Calm down. Yes, sir, please. బాబు 2 minutes. ఒక్క నిమిషం బాబు, ఆగండి, 2 please. minutes. ఒక 2 minutes వెయిట్ చేయండి ప్లీజ్. సముద్రగని గారు గురించి మీకు 2 నిమిషాలు మళ్ళా మీరు అరుస్తారు. ఈయన ఒకప్పుడే బాబు మీకన్నా ఎక్కువ 2 minutes అండి, ప్లీజ్. ఇక్కడ ఉన్న వాళ్ళు దిగేస్తారా ప్లీజ్? ఒక 2 minutes ఈ డైరెక్టర్ గురించి మీకు తెలియాలి. ఎందుకంటే తమ్ముళ్ళు ప్లీజ్. ఒక దాసనారాయణరావు గారు, ఒక కోడి రామకృష్ణ గారు 28 జూలై సినిమాలు మీరు చూసుండ్రు. అటువంటి ఫ్యామిలీ ఎమోషన్తో ఫ్యామిలీకి దగ్గరగా ఇంటిల్లపాది చూసే సినిమాలు తీసినటువంటి గొప్ప డైరెక్టర్ తమిళ్లో. ఈయన ఆర్టిస్ట్గా తర్వాత వచ్చాడు. ఈయన మైండ్ అంతా క్రియేటివ్ సైడు, డైరెక్షన్ సైడే ఉంటుంది. ఈరోజు తెలుగులో ఫస్ట్ టైం మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రావటం, మన సాయి అతనికి చరిత్ర మార్చే సినిమా అవుతుంది. సముద్రగని గారి గురించి అందరూ రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ డైరెక్టర్ గురించి మీరందరూ చాలా గొప్పగా తెలుసుకుని, ఈయన డబ్బింగ్ సినిమాలే చూశారు. మీరు స్ట్రైట్ సినిమా, ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ఇన్ డెప్త్ ఫీలింగ్ ఉండే సినిమాలు తీస్తారు. సాయి ఒక భగవంతుడు ఆశీస్సులు. ఎప్పుడు వాళ్ళ మదరు
కొండకి నిశ్శబ్దంగా వచ్చి దర్శనం చేసుకెళ్ళే వాళ్ళ మదరు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇతను పరమ భక్తుడు. అంత యాక్సిడెంట్లో ఎంటైర్ ఫ్యాన్స్ ఫ్యామిలీ మొత్తం నిలబడి ఈరోజు మీ ముందు వచ్చి మళ్ళా సక్సెస్ఫుల్గా ఈరోజు వచ్చాడు. ఈ సినిమా నిర్మించినటువంటి విశ్వప్రసాద్ గారు, ఇదే బ్యానర్లో మా వెంకటరత్నం, ఈయన తిరుపతి అతనే, నానికి మేనేజరు, సముద్రగనికి మేనేజరు. ఇతను తిరుపతి అతను చాలా మందికి తెలియదు, తిరుపతి నేటివ్ ఇతంది. చెన్నై ఇండస్ట్రీలో ఒక ఆఫీస్ బాయ్గా వెళ్ళి హైదరాబాద్కి, అక్కడి నుంచి ఈరోజు మేనేజర్ స్థాయికి ఎదిగాడు మన తిరుపతి కుర్రాడు. ఈ ప్రొడ్యూసర్లకి, ఈ సినిమా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ల అందరికీ బ్రహ్మాండమైన లాభాలు రావాలి. మన పవన్ కళ్యాణ్ గారు మహాయజ్ఞంలో ఉన్నారు. ఆ యజ్ఞం ఎందుకు స్టార్ట్ అయిందో మీకందరికీ తెలుసు. ఒక ఉత్తమమైన లక్ష్యం కోసం ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలి. ఆయన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. నాకు తెలుసు, నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇదే తిరుపతిలో ఆయనకి యోగా నేర్పించింది కూడా ఆయనే చెప్పారు. ఎందుకంటే ఒక నేర్చుకునేదానికి మీకెవ్వరికీ తెలియదు. బాలాజీ కాలనీలో 2 months ఉన్నారు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు. రిటైర్డ్ డిఎస్పీ రంగప్ప గారి ఇంట్లోనే 2 నెలలు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రాకముందు వచ్చి యోగా నేర్చుకున్నారు. అంటే ఒక యోగా మీద ఉండేటువంటి డెడికేషన్తో నేర్చుకున్నాడు ఆయన. ఈరోజు ఒక మహత్తర కార్యానికి ప్రజలందరికీ అందుబాటులో ఉండేదానికోసం అడుగుపెట్టాడు. మీరందరూ బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. ఆయన కష్టం వృధా పోకూడదని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఎవరు మాట్లాడాలి? ఎవరు సార్ ప్లీజ్. అందరు బ్రోస్కి నమస్కారం. బ్రోస్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా డౌటే, ఇంకా గట్టిగా బ్రో. వాట్ బ్రో? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమ పొందడానికి వచ్చాను బ్రో. సో లవ్ యూ గైజ్, లవ్ యూ బ్రోస్. థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారు నాకు బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చారు, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనతో పాటు నడిచేంత అవకాశం వచ్చింది. సో చాలా ఆనందంగా ఉంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసినందుకు నాకు అసలు అదొక లైఫ్ ఎక్స్పీరియన్స్. అది మాటలో చెప్పేది కాదు. సో ఎక్కడ్రా పెళ్ళి, ఈ సినిమా టైటిల్ రిలీజ్ అవ్వకముందర అందరూ ఓకే ఏదో ట్రై చేసి, ఇప్పుడు అయిందా బ్రో వచ్చిన తర్వాత అందరు బ్రో బ్రో అని పిలుస్తున్నారు. ఎక్కడ పెళ్ళి పోయే పచ్చి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో అందరితో ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మళ్ళీ ఇలా రావడం నా అదృష్టం, అంత దేవుడి దయ. థ్యాంక్ యూ. నాకు ఆ దేవుడు ఇచ్చిన మళ్ళీ నాకు సెకండ్ ఛాన్స్. సో మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ప్లీజ్ బీ సేఫ్. చాలామంది ఇందాక మొత్తం బైక్ ర్యాలీ చూశాను, ఒక్కడ కూడా హెల్మెట్స్ పెట్టుకోలేదు. సో దయచేసి సాగన్నా అని చెప్పి అడగడం కాదు, హెల్మెట్ పెట్టుకో. సో దయచేసి మీరందరూ హెల్మెట్ పెట్టుకొని మీరు సేఫ్గా ఉంటే మీ పేమెంట్ నేను పొందొచ్చు. మీ పేమెంట్ నా దగ్గర నుంచి మీరు తీసేయకండి ప్లీజ్. దయచేసి మీరు ఇచ్చే పేమెంట్ని నేను పొందాలంటే మీరు ఇవ్వాలంటే మీరు హెల్మెట్ పెట్టుకోవాలి. సో ప్లీజ్ దయచేసి హెల్మెట్ పెట్టుకొని మీరు హ్యాపీగా నా బైక్ నడపండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి పేమెంట్ ఇలాగా చూపిస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అలాగే ఈ సాంగ్ డెఫినెట్లీ పవర్ స్టార్ బ్లెస్సింగ్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్ గారికి నా లవ్. అండ్ మా మామయ్య గురించి ఎంత చెప్పారు తక్కువ రబ్బా, అది మాటలో చెప్పలేము. మా మామయ్యకి మా లవ్, అలాగే మా మామయ్య తరపున మా యూనిట్ అందరికీ మా లవ్ ఉంటుంది. అండ్ అలాగే సరిపోలేదు
అరే మేము సినిమానే ఇంకా గట్టిగా ప్లే చేస్తాం, మీరు ఎందుకు ఆపరు? మీరు ఇంకా గట్టిగా చెప్పాలి. మీ అరుపులకి మారుమోతు మోగిపోవాలి. సరే, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ ఇలా పొందే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.